ఏ రైతు కూడా ధాన్య బస్తాలని పాడు చేసుకోడు, ఏ రైతు మామిడి పళ్ళని ట్రాక్టర్ల కింద వేసి తొక్కించుకోడు, ఏ రైతు మిర్చి టిక్కీలను కొట్టేడు వీళ్ళు కొట్టేసినట్లుగా, ఏ రైతు కూడా పొగాకు బేళ్ళని ఆ రకంగా తొక్కేడు. మరి వీళ్ళు ఎలా చేశారో చూసాం, ట్రాక్టర్లతో తొక్కించటం, ఇష్టానుసారంగా అదేదో గుడ్డేది చేలో పడ్డట్టు అచ్చోసిన ఆంబోతులాగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం. అసలు రైతు కష్టం అంటే ఏంటి, రైతు ఏం పండిస్తాడు, ఎంత పండిస్తే వాళ్ళ పొట్ట గడిచిద్ది ఆ రోజుకి. మరి ఏదైనా సరే అంత కష్టపడి పండించి కూడా ఒక్కోసారి దాని డబ్బులు దానికే సరిపోతాయి తప్పించి రైతుకు రూపాయి మిగిలిన పరిస్థితులు కూడా చూసాం. మరి అంత ఘోరంగా రైతు అనుభవిస్తూ ఉంటే ఈ రోజున సక్రమంగా పుష్కలంగా నీళ్లున్నాయి, మంచిగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది, కూటమి ప్రభుత్వం ప్రకటించింది ధర, యూరియా అందుబాటులో తీసుకొచ్చింది, ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు.